నమస్తే VS99 న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ పాత బస్తీలో ప్రారంభమైన బోనాల పండుగ రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దిన ఆలయాల కమిటీలు ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న హైదరాబాద్ నగర కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న శిఖర పూజ ధ్వరారోహణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కమిషనర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేటర్ తో బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహిస్తామని, హైదరాబాద్ బోనాల పండుగకు 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందరికీ సౌత్ జోన్ తరపున GHMC తరపున బోనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, బోనాలకు సంబంధించి మాకు సౌత్ జోన్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల దగ్గర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అదేవిధంగా ఉమ్మడి దేవాలయాల కమిటీ ఏ రకంగా అయితే మా దగ్గర నుంచి అభివృద్ధి కోరుకుందో ఆ రకంగా అన్ని వర్క్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా శాంక్షన్ వర్క్ కూడా అన్ని రకాలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సివిల్ వర్క్స్ ఒకటే కాదు, సివిల్ వర్క్స్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ టెంపరీ లైటింగ్ కావచ్చు, అదేవిధంగా టెంపరీ టాయిలెట్స్ కావచ్చు, ఇలా అన్ని రకాలైన వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు.
ఫోటోలు కాదన్న. అన్న వెంకటేశ్వర కొద్దిగా వెనక ఆపరేషన్ చేసుకుంటే వెళ్ళిపోవాల్సింది. ఈ టైంలో మనం డిస్కస్ చేసుకుంటే మనకే నష్టం. ఫోటోగ్రాఫర్ సార్ ఎదురుగా కన్నా రైట్ ఓకే చైర్మన్ గారు సార్ అన్న కొంచెం రీషేప్లు ఉంటే కరెక్ట్ వస్తుంది అన్న రీషేప్లు ఉంటే అర్థం వస్తుంది మంచిగా రీషేప్లు ఉండండి రీషేప్లు ఉంటే అందరికి మంచిగా వస్తుంది రీషేప్లు ఉండండి కొంచెం ఎంత జోనల్ సార్ చైర్మన్ గారు రైట్ మీరు చైర్మన్ గారు కొద్దిగా సార్ ఓకే అన్నా లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఈ బోనాల సందర్భంగా ఈరోజు సాంప్రదాయంగా వస్తున్న రివాజు ప్రకారం శిఖర పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాను. అట్లాగే ధ్వజారోహణ చేయడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, ఇక్కడున్న లోకల్స్ మా అధికారులు, అట్లాగే ఇతర శాఖల అధికారులు అందరితో కలిసి ఈ పూజలో ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. లాల్ దర్వాజా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ రోజు కానీ రాబో రోజుల్లో వచ్చే బోనాల బందోబస్తు అన్నిటి కూడా మా శాఖ పూర్తి సన్నద్ధతతో ఉంది. అన్ని ఏర్పాట్లు చేశాం మేము. దాదాపు 800 నుంచి 1000 మంది దాకా ఈ బందోబస్తుల్లో పాల్గొంటారు. 29th కూడా మనకు ఇక్కడ మీకు తెలుసు ఇక్కడ నుంచి జరిగే ప్రొసెషన్ ఏదైతే అంబారీ ప్రొసెషన్ ఉంటుందో దాంట్లో కూడా అందరం పూర్తి సన్నద్ధతో ఉన్నాము. ఇతర శాఖలతో కలిసి కోఆర్డినేట్ చేస్తే ఇక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నాము. మరొకసారి అందరికీ బోనాలు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.